ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి ఉదయకాలం మరొకసారి ప్రభు తన వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనం మంచి సమయాల్లో ఉన్నాం, క్రిస్మస్ దినాల్లో ఉన్నాం, మంచి ఆనందంగా ఉన్నాం. మీ అందరికీ, మీకు, మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. నేను చదువుతాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రితో సమానంగా ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టి, నీ కోసం నా కోసం పశువుల పాకలో ఆయన పరుండబెట్టబడ్డాడు. ఎందుకు పరుండబెట్టబడ్డాడు? ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, లేఖనాల్లో నుంచి మనం ధ్యానిస్తే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం. అంటే ఆయనకిష్టులైన వారెవరు? నీవు నేనే. ఆయన ప్రేమించిన వారెవరు? నీవు నేనే. ఆయన మనల్ని ప్రేమించకపోతే నీ కొరకు నా కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాల్సినంత అవసరం లేదు. నీ కొరకు నా కొరకు ఆయన పశువుల పాక తేబడాల్సినంత అవసరం లేదు. ఆయనకిష్టులైన ప్రజల కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా భూమి మీదకంటే, ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన భూమి మీదకి నీ కోసం నా కోసం పశువుల పాకలోకి తేబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పశువుల పాకలోకి తేబడాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే, నిన్ను నన్ను అంత అధికంగా ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకనే యోహాను సువార్తలో రాస్తారు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు లోకంలో నీవు నశించిపోవటానికి ఇష్టం లేక నీ కోసం నా కోసం ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. తండ్రిని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి భూమి మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు మనము ఆయన్ని ప్రేమించాలిగా. ఇప్పుడు మన సహజంగా క్రిస్మస్ అంటే పిండి వంటలు, లేదా కొత్త బట్టలు, కొత్త రంగులు, కొత్త లైటింగు, ఇవే మనకు తెలుసు. కానీ ఆయనలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించలేక ఇవే ఆయనకు ఆకర్షణీయమైన జీవితం అని మనం అనుకుంటున్నాం. ఏమండి, నేను మీకు ఒక సత్యాన్ని తెలియచేస్తాను. లోకంలో చాలా రంగులు ఉన్నాయి. మనిషికి కావాల్సి దేవుడు పెట్టాడు. మనిషి జ్ఞానంతో దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని, ఇంకా మనుషుల్ని ఎట్లా ఆకర్షించాలి, ఎట్లా దాన్ని ప్రజలకి మనం ఎట్లాగా అందించాలని, ఈ ఆకర్షణీయమైన జీవితం ప్రజలకి ఎలాగ చూపించాలని మనిషి జ్ఞానంతో రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. మురిపిస్తున్నాడు ప్రజల్ని, ఆకర్షిస్తున్నాడు ప్రజల్ని. మనిషి జ్ఞానంతో ప్రజల్ని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక షాపింగ్ మాల్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేయాలంటే దానికి ఎన్ని రంగులు వేస్తున్నాడండి, ఎంత మేకప్ చేస్తున్నాడు. దాన్ని చూసి అబ్బో ఏంది ఇట్లా ఉంది, ఒకసారి పోయేసి చూద్దామన్న ఆశ ప్రజల్లో పుట్టిస్తున్నాడు మానవుని జ్ఞానంతో. దేవుడిచ్చిన జ్ఞానం అని మనిషి కూడా మర్చిపోయి నా సొంత టాలెంట్తో నేను ఇదంతా సుందరంగా చేసిన మనిషి జ్ఞానంతో మురిసిపోతున్నాడు. అది దేవుడిచ్చాడన్న జ్ఞానం మనిషికి అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. కానీ ప్రజలకి ఏం కావాలో వాళ్ళను, ప్రజల యొక్క నాడి ఇతను కనిపెట్టి ప్రజలకి ఏం కావాలని అవన్నీ ముస్తాబు చేస్తున్నాడు. మంచిదే, ప్రజల్ని ఆకర్షించడానికి ఏవేవో చేస్తున్నాడు, మంచిదే కాదంటలేదు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి తండ్రి స్థానాన్ని విడిచిపెట్టి ఆయన పశువుల పాక తేపట్టాడు. ఆయన నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు. మరి మన కోసం వచ్చిన దేవునికి మనం ఏం చేస్తున్నాము?
మనం ఏం చేస్తున్నాం? ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆయన ప్రేమించాడు కాబట్టి ఎదురు మనం ప్రేమించాలిగా. ఇప్పుడు ఈ లోకంలో కొన్ని ప్రేమలు ఉన్నాయండి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటా ఉంటారు. మొదట ఎవరో ఒకరు ప్రేమిస్తేనేగా తర్వాత రెండో వ్యక్తి ప్రేమిస్తాడు. మొదటి వ్యక్తి ప్రేమించకుండా రెండో వ్యక్తి ఎలా ప్రేమిస్తాడు? ఎలా సాధ్యమైద్ది? ఒక చేత్తో సౌండ్ ఎలా వచ్చిద్ది? రెండు చేతులు కలిస్తేనే కదా సౌండ్ వస్తుంది. అలాగే ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాతే కదా రెండో వ్యక్తి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత రివర్స్లో నడుస్తున్నాం ప్రభు విషయంలో. లోకం విషయంలో ముందున్నాం కానీ, లోకానుసారంగా మనం ముందు అడుగేస్తున్నాం కానీ, మరి ఆత్మానుసారంగా మనం వెనకడుగు వేస్తున్నాం. ఇప్పుడు ప్రభు మన కొరకు ఒక అడుగు ముందుకేసి ఆయన పరలోకాన్ని, తండ్రి స్థానాన్ని విడిచిపెట్టి భూమి మీదకి నీ కోసం నా కోసం నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఆయన పశువుల పాకి తేబడ్డాడు. మరి నీవు ఆయన్ని ప్రేమించాలిగా, మరి నీవు ఆయన కొరకు బ్రతకాలిగా. మనం ఏమనుకుంటున్నామంటే ఈ క్రిస్మస్ ఆనందంలో పడి ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ఇంకా డీజేలు ఇవన్నీ నానా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజలు ఈ రోజుల్లో. ఇవన్నీ చూస్తూ ఇదే దేవునికి ఆనందం అని మనం అనుకుంటున్నాం. ఇదే దేవునికి సంతోషకరమైన జీవితం అని నేను భావిస్తున్నాం. కానీ ఆయనకి సంతోషకరమైన జీవితం ఒకటి ఉందని మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన నీలో నాలో కోరుకున్నది ఏంటి? ఆయన ప్రేమ. ఆయన మన ప్రేమ పంచాడు. మనం ఆయన ప్రేమించాలిగా. ఆయన ప్రేమ మనం పొందుకుంటున్నాం కానీ మన ప్రేమ ఆయన పొందుకోవాలిగా. మన మార్గం, మన గమ్యం, మన ఆలోచన, మన ప్రవర్తన ఎలా వెళ్ళిపోతుంది, ఎలా లోకానుసారంగా ఎంత పాజిటివ్గా మనం వెళ్ళిపోతుంది, ఆత్మానుసారంగా ఎంత వెనకబడిపోయినామో ఒకసారి మీరు ఆలోచించండి. చూడండి, మీరు కొన్ని లేఖన భాగాలను నేను మీకు చూపిస్తాను. ఆయన కొరకు ఎవరు ఆసక్తి కలిగి ఎదురు చూశారు, ఎవరు ఆయన సత్యాన్ని నమ్మలేకపోయారు, మనం కొన్ని విషయాలు లేఖనాల నుంచి మీకు చూపిస్తాను. చూడండి, సువార్త 2వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను. చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలును పెనియోలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలుగా దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఈమె ఆషేరు గోత్రికురాలు, పెనియేలు కుమార్తె అన్న. అన్న వేరు. ఈ అన్న రేయింబగలు దేవాలయాన్ని విడువక ఉపవాస ప్రార్థనలతో కన్నీళ్లతో రేయింబగలు అక్కడ ప్రార్థన చేస్తుందంట. దానికి ముందు అన్న గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, అన్న ఒక ప్రవక్తి, 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండెను. ఈ అన్న 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి భర్త చనిపోయిన తర్వాత ఆమె సిదాగా వెళ్ళి దేవుని సన్నిధికి వచ్చేసింది. ఆమె ఏమనుకుందంటే ఆ దినాల్లో దేవుని సన్నిధిలో మనం గడుపుదామని ఒక తీర్మానం కలిగి ఆమె దేవుని సన్నిధికి వచ్చిందేమో. దేవుని సన్నిధికి వచ్చింది, ఆమె ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది. నేనంటాను, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకుంటే నేనంటాను, 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి భర్త చనిపోయిన తర్వాత ఆమెకి ఇంకొక వివాహం చేసుకోవాలని ఆలోచన ఉందా? సరిపోని లోకానుసారంగా బ్రతకదామని ఆలోచన ఉందా? ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. సరిపోని మన ఇష్టం, మన జీవితం, నా బ్రతుకు, ఇది నా యవనం, ఇది నా కోరికలు, నా ఇష్టం, ఇది నా శరీరం అనేమన్నా ఆమెకేమన్నా ఆశలు ఆమెకేమన్నా ఉన్నాయా? ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే అంతా నా ఇష్టం అనుకొని తిరుగుతున్న ప్రజల్లో, నా ఇష్టం తిరుగుతున్న ఈ యవన జీవితంలో ఈ అన్నకి ఆ కోరికలే లేవండి. చూడండి, ఈ రోజుల్లో ఈజీగా షట్టలు మార్చినంత ఈజీగా భర్తలు మార్చేస్తున్నారండి స్త్రీలు. అన్న దేవుని మందిరాన్ని వెతుక్కుందే కానీ
శరీరాన్ని, లోకాశని వెతుక్కోలేకపోయింది. 7 ఏండ్లు సంసారం చేసింది. ఏమండి, యవ్వనంలో ఉన్న స్త్రీ ఎన్ని ఆశలు ఉంటాయండి, ఎన్ని కోరికలు ఉంటాయండి, ఎన్ని ఆలోచనలు ఉన్నాయండి. కానీ ఈ ఆలోచన అంతా నేను దేవుని సన్నిధిలో గడపాలని, చూసుకోవాలని కోరుకుంది కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి రేయింబగలు విడువక ప్రార్థన చేస్తా. ఈ జీవితం వద్దనుకుందేమో, ఈ బ్రతుకు వద్దు, నాకు ఈ పాప బ్రతుకు వద్దు, ఈ నీచమైన బ్రతుకు వద్దు, నేను బ్రతికితే దేవుని కోసం బ్రతకాలని ఒక తీర్మానం కలిగి ముందుకి అడుగు వేసిందేమో. మరి నీవు నేను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం? కొన్ని వివాహాలు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి దైవ చిత్తానుసారంగా జరగనప్పుడు, అక్కడ ఏదో ఒక నష్టం జరిగినప్పుడు నువ్వు ఆత్మ సంబంధంగా గ్రహింపగలిగిన వాడివైతే నువ్వు మేలుకుంటావు. నువ్వు దాన్ని ఎట్లా తీసుకుంటావంటే, అందరూ పోతున్నారు కదా నేను కూడా పోతున్నానన్న ఈజీగా తీసుకొని ఇంకొక దారి వెతుక్కుంటావు. కొన్ని వివాహాలు పరిశుద్ధమైన వివాహాలు జరగవండి. వీళ్ళు కోరుకున్నట్టు, వీళ్ళు ఆలోచించినట్టు జరిగి ఆడ నష్టాన్ని కోల్పోయిన తర్వాత మరలా పాపాన్ని వెతుక్కుంటారు. కానీ అయ్యో నష్టం జరిగిందే, ఇది దేవుని చిత్తం కాదేమని ఒక్క నిమిషం అదే దేవుని చిత్తమా కాదని ఒక నిమిషం ఆలోచించి ముందుకు అడుగు వేస్తే దేవుడు ఎంత అద్భుతంగా వారి కుటుంబాన్ని నడిపిస్తాడండి, వారి జీవితాన్ని నడిపిస్తాడు. ఈ అన్నకు కూడా ఎంత అద్భుతమైన ఆలోచన అండి. దేవుని చిత్తం కాదు అనుకుందేమో నాకు తెలియదు, కానీ ఈ వివాహం దేవుని చిత్తం కాదేమో, ఆయన పని నేను చేయాలనే ఒక ఉద్దేశం కలిగి నా పట్ల ఉన్నాడేమో అని అనుకుందేమో నాకు తెలియదు, కానీ ఒక మంచి తీర్మానం కలిగి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది. నేనంటాను, ఈ దినాల్లో ఒక వివాహమైన అమ్మాయి, భర్త చనిపోయిన అమ్మాయి, ఒక విధవరాలు ఒక చర్చిలో ఉన్నా లేకుంటే ఒక ఒంటరిగా ఎక్కడైనా ఉన్నా కూడా ఎన్ని అనుమానాలండి ప్రజలకి. ఎవరితోనో మాట్లాడుతున్నా కూడా ఎన్ని అనుమానాలండి ప్రజలకి. ఎంత దురాలోచనగా వారి విషయమై ఆలోచిస్తారండి వీళ్ళు. నేను అనుకుంటాను, ఎన్నా గురించి చదివినప్పుడు నిజంగా నా గుండెలు పగిలిపోయినాయి. 84 సంవత్సరాలు ఈ దేవాలయంలో ఉంది. అదే కానీ ఈ రోజుల్లో పరిస్థితులు ఆమె ఈ రోజుల్లో కానీ అయింటే ఎన్ని తప్పుడు నిందలు ఆమె మీద వేసేవాళ్ళు కదండి. ప్రజలు ఎంత మాట్లాడాలో ఆమె మీద అన్ని విషయాలు మాట్లాడేవాళ్ళు కదండి. వచ్చిన వాళ్ళల్లా ఎన్ని సూటుపాటు మాటలను ఉంటారు, ఒకవేళ ఆమెని ఎన్ని మాటలను ఉంటారు. పెళ్ళి కాకుండా నీకు ఇక్కడేం పనమ్మా, భర్త చనిపోతే నీకు ఒంటరిగా నీకు ఇస్తే మందిరంలో ఏం పని, లేదా నువ్వు సమాజంలో ఎందుకు తిరుగుతున్నావు ఒంటరిగా అని ఎన్ని నిందలు వేసిండేవాళ్ళు కదా. అందులో మన జనాభా గురించి చెప్పాల్సినంత అవసరం లేదుగా. తీగ పట్టుకుంటే డొంక గదిలినట్టు పెద్దోళ్ళు చెప్తుంటారు, తీగ పట్టుకుంటే డొంక అంతా కదులుతుందంట. డొంక గదిలినట్టు ఆ ఒక్క విధవరాలని ఒక్క సలహా సాగు తీసుకొని ఎన్ని నిందలు వేసి ఉంటారు ఆమె మీద. కానీ యేసు ప్రభు నామములో ఆమె ఏమీ పట్టించుకోలేదండి. ఆమె నేను ప్రార్థన చేసుకోవాలంతే, నేను దేవుని సన్నిధిలో గడపాలంతే, నేను దేవుని కోసం ఒక తీర్మానం కలిగి బ్రతకాలంతే, నా ప్రభు కోసం నేను నిలబడాలంతే. నేను పెళ్లి చేసుకున్నాను, 7 సంవత్సరాల సంసారం చేశాను, ఇక నాకు ఇది దేవుని చిత్తం కాదేమో, నా భర్తను తీసేసాడు, ఇది నేను ఇక దేవుని కోసం ఈ జీవితం సమర్పించుకోవాలని ఒక తీర్మానం కలిగి మందిరంలోకి వెళ్ళిపోయిందండి ఆమె. ఇదే తీర్మానం మన ప్రజల్లో మనకు వస్తే ఎలా ఉంటుందండి? ఈ రోజుల్లో సేవకులు ఒంటరిగా దొరికిన వారిని మింగేస్తున్నారండి. కానీ ఆ దినాల్లో ఆ అన్న ప్రవక్త ఎలా ఉంది, ఎలా గడిపింది, ఎన్ని మాటలకి ఎన్ని అవమానాలకి నోచుకొని ప్రభు సన్నిధిలో నిలబడిందండి. నేనంటాను, నేను మీకు ఒక సత్యాన్ని ఈ ఉదయకాలం మీకు తెలియచేస్తాను. ఆమె 84 సంవత్సరాలు వృద్ధాప్యం దాకా అక్కడే ఉంది. ఎన్ని అవమానాలు ఎదుర్కొని, ఎన్ని నిందలు తట్టుకొని, ఎంతమంది చేత ఎన్ని మాటలు అనిపించుకొని అక్కడ ఉంది. ఆమె ఏమన్నా నష్టపోయిందా? అన్న ఏమన్నా నష్టపోయిందా? అన్న బ్రతుకు ఏమైనా పాడైపోయిందా?
లేదే. అన్నా జీవితం మధ్యలో రాలిపోయిందా? లేదా ఇంకొక జబ్బు ఏమైనా తెచ్చుకొని అన్న తన జీవితాన్ని పాడు చేసుకుందా? లేదే. ఆమె దేవుని కోసం ఒక స్టెప్ ముందుకేసింది. దేవుడు ఆమె జీవితాన్ని పరలోక గమ్యానికి చేర్చేంత వరకు ఆమెను విడిచిపెట్టలేదు. ఆమెకు ఒక ఆశ, నేను ప్రభుని చూడాలా, ఒక ఆశ. రేయి బగులు దేవాలని విడువక ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. చూడండి, యేసు ప్రభు అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందో చూడండి. 37వ వచనం చదువుతున్నాను చూడండి. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయంను విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలకు వచ్చి దేవుని కొనియాడెను. శిశువును చూసిందండి. ఆమె జీవితం ఎంత ధన్యమైపోయిందండి. ఆమె భర్త లేడనే బాధ కంటే, కుటుంబం లేదనే బాధ కంటే, నన్ను ఎవరు ఆదరించేవారు లేరనే బాధ కంటే, నా తల్లిదండ్రులను విడిచిపెట్టేశారన్న బాధ కంటే, అత్తమామలను విడిచిపెట్టేశారన్న బాధ కంటే, ఆమె దేవుణ్ణి చూసేనన్న సంతోషం ఆమెని ఎంత ఆదరించిందండి. ఆ సమయంలోనే దేవుని కొనియాడిందంట. యెరూషలేము దేవాలయంలో ఎంత ధన్యత దొరికిందండి. ప్రభు కోసం ఎంత ఆశ కలిగి ఉందండి ఆమె. మరి నీ ఆశ, నా ఆశ ఎక్కడండి? ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలకు తేబడితే ఏమండి, ఆయన మనల్ని ప్రేమించి వస్తే మనం ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నాం? ఈ స్త్రీ చూడండి, దేవుని కోసం ఎంత ఎదురు చూసిందండి. ఆయన దేవాలయంలోనికి తేబడ్డప్పుడు ఆయన చూసేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టలేదండి. ఆయన మందిరాన్ని విడిచిపెట్టలేదండి. మరి నీవు నేను ఎక్కడున్నాం? నీవు నేను ఏ స్థితిలో ఉన్నామండి? లోకంలో ఎన్ని అడ్డమైన దారులు ఉన్నాయో అవి తొక్కుకుంటూ, అవి సంపాదించుకుంటూ, జీవితాన్ని పాడు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతున్నామా? లేదా దేవుని కొరకు నువ్వు ఇష్టపడి ఆయన ప్రేమించాడు, మనం కూడా ఆయన ప్రేమించాలని ఇంగిత జ్ఞానం కలిగి బ్రతుకుతున్నాము? క్రిస్మస్ అంటే రంగులు, డీజేలు కాదండి, బట్టలు కాదండి, మేకప్లు కాదండి. క్రీస్తు కొరకు ఎదురు చూడటం అండి. ఆ ఎదురు చూపు కలిగి బ్రతకటం అండి. ఆయన రాకడ వస్తుంది 2024 సంవత్సరాల కింద నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఆమె గ్రహించుండదేమో అనుకుంటున్నాను నేను. 84 సంవత్సరాల్లో నేను ప్రభును చూస్తానని ఆమె అనుకో ఉండదేమో. కానీ ఆ సమయంలో ఆమెకు చూసిందండి. ప్రభు కృప మీద దిగిందండి. ఎంత ధన్యత దొరికిందండి. మరి నీకు నాకు ఎక్కడుంది ధన్యత? మరి నీ ధన్యత, నా ధన్యత ఎక్కడండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాన్ని చూసి మోసపోకండి. లోకము దాని ఆశలు గతించిపోతాయని ప్రభు చెప్పాడు. లోకంలో మీకు శ్రమ అని చెప్పాడు ఆయన. కానీ మనం ఆనందపడుతున్నాం. ఇది తాత్కాలికమైన ఆనందం అని నీకు తెలియదు. ఇది కొద్దిసేపు ఆనందం అని నీకు తెలియదు. కానీ నువ్వు లోకాన్ని చూసి ఆ కొద్దిసేపు ఆనందం కోసం నువ్వు పరుగులు ఎడుతున్నావు. ఎక్కడికెక్కడికో పరుగులు ఎడుతున్నావు నువ్వు ఆనందం కోసం. కానీ ఆనందం ప్రభువులో, ఇక్కడే నీ దగ్గరే, నీ శరీరంలోనే, నీ హృదయంలోనే దాగి ఉందన్న సత్యాన్ని నువ్వు మర్చిపో. ఆ అన్నాను చూసైనా సిగ్గుపడాల్సిన అవసరం నీకు నాకు ఎంతైనా ఉందని నేను ప్రభు నామములో తెలియజేస్తాను. మనం ప్రభు కొరకు ఒక రోషం కలిగి బ్రతకాలండి. ఒక రోషం కలిగి మనం నిలబడాలండి ఈ దినాల్లో. చూడండి, జ్ఞానులు దేవుని చూడటానికి దేశాలు దాటుకుంటూ, ఖండాలు దాటుకుంటూ, సముద్రాలు దాటుకుంటూ వచ్చారండి. వారికి దారి అర్థం కాల. ఒక నక్షత్రాన్ని దేవుడు వారికి చూపించాడు. నీవు నేను నక్షత్రంలాగా వెలగలిగితే, అనేక మందికి దారి చూపించగలిగితే, ప్రభు ఇక్కడ ఉన్నాడు రండి అని మనం తీసుకురాగలిగితే, నీ జీవితం, నా జీవితం ఎంత పరిమళ వాసన ఉంటుందండి.
మనం స్టార్ని ఇంటి పైన పెట్టుకుంటాం. అంటే నువ్వు వేసినంతసేపు వెలిగిద్ది, నువ్వు ఆరిపోయిస్తే ఆరిపోద్ది. నువ్వు ఆ స్టార్గా ఉండాలని కోరుకుంటున్నావు ఈ రాత్రి. ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఆ స్టార్గా ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావు. స్విచ్ వేస్తే వెలిగేది, స్విచ్ వేయకపోతే ఆరిపోయేది. అదేం స్టార్ అండి అది? నీ హృదయం ఎప్పుడు ప్రభు కొరకు వెలుగుతూ ఉండాలండి. ఆ నక్షత్రం చూడండి, నక్షత్రం దేవుని యొద్దకు నడిచింది, నక్షత్రం దారి చూపించింది, నక్షత్రం నడిపించింది జ్ఞానుల్ని. అబ్బా, ఏమి మాట అండి! నక్షత్రం వెలిగిందండి ఫస్ట్, నక్షత్రము దారి చూపించింది, నక్షత్రము నడిపించిందండి. మరి నువ్వు వెలుగుతున్నావా? పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న నీవు దేవుని కొరకు వెలుగుతున్నావా? పరిశుద్ధ గ్రంథం పట్టుకుని నీవు బాప్తిస్వం తీసుకున్న నీవు, దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్న నీవు ప్రజలకు ఒక దారి చూపిస్తున్నావా? నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను, నేను కూడా సేవ చేస్తున్నాను, నేను కూడా మా నాన్న సేవకుడు, మా కుటుంబం సేవ జీవితంలో బ్రతికిందని చెప్పుకుంటున్నా నీవు, నేను ప్రజల్ని నడిపిస్తున్నావా ప్రభు దగ్గరికి? ఒక నక్షత్రం నడిపించిందండి ప్రజల్ని. మరి నీవు నేను ఆ నక్షత్రం వల్ల పనిచేయగలుగుతున్నామా? ఈ క్రిస్మస్ దినాల్లో నీవు నేను అలాగ పనిచేయగలిగితే యేసు ప్రభు నామములో ఒక గొప్ప పని ప్రభు కొరకు జరిగిద్ది. అనేక మందిని ప్రభు వద్ద కదిలియటానికి ఇది ఒక మంచి మార్గం అని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుణ్ణి నమ్ముకుంటున్నాను అంటున్నా నీవు, నేను దేవుని పని చేస్తున్నాను, దేవుని కొరకు బ్రతుకుతున్నాను అని చెప్పుకుంటున్నా నీవు ఎంత వెలుగుతున్నావు, ఎంతమందికి దారి చూపిస్తున్నావు, ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపిస్తున్నావు? నీవు నేను పరీక్షించుకోవాల్సిన విషయం ఎంతైనా ఇక్కడ ఉందండి. నేను భలే కష్టపడుతున్నానండి, నేను భలే శ్రమ పడుతున్నానండి, నేను భలే చేస్తున్నానండి. నువ్వు కష్టపడిన దానికి, శ్రమ పడిన దానికి గడ్డి పోస కూడా కదలట్లేదండి. ఇంకెక్కడ మన శ్రమ, మన ప్రయాస? ప్రభు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాడు. ప్రభును చూపించడానికి నక్షత్రం ఒకటి జ్ఞానులకు దారి చూపిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి క్రిస్మస్ దినాల్లో నీవు నేను ప్రజలకు దారి చూపించగలిగితే, ప్రజల్ని దేవుని యొద్దకు నడిపించగలిగితే నీ ఎంత ధన్యుడు, నా అంత ధన్యుడు ఉండరేమో అనుకుంటున్నానండి. ఒక తాగుబోతుకు దారి చూపిస్తాడండి. ఒక ఇంకో వ్యభిచారికి దారి చూపిస్తుందండి. పాపం అని వెతుక్కునే అతనికి పాపపు దారులు దొరుకుతాయండి. అక్రమం చేసేవారు అక్రమ దారులు దొరుకుతాయండి. మోసం చేసేవాడు మోసం చేసే దారులు వెతుక్కుంటాడు. ఏమంటే దొంగతనం చేసేవాడు దొంగదారులను వెతుక్కుంటాడు. మరి నీవు నేను దేవుని ఎంత సులువుగా మనం ఈ మార్గంలో వెళ్తే దేవుని కలుసుకోగలమన్న సత్యాన్ని, ఆ మార్గాన్ని మనం వెతుక్కోగలుగుతున్నామా? ఆ మార్గాన్ని మనం చూడగలుగుతున్నామా? ఆ మార్గాన్ని మనం ఆలోచించగలుగుతున్నామా? అయ్యో ప్రభు నా కొరకు తన మహిమను విడిచిపెట్టి వచ్చాడే, తన కొరకు నేనేమైనా చేయాలని ఆలోచన నీకు నాకు వస్తుందా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఆనందం కాదు, దేవుని కొరకు ఎదురు చూడటం. అన్న ఎదురు చూసింది, ఆ సమయంలోనే ఆయన్ను కొనియాడింది. రెండో వ్యక్తి కూడా ఇక్కడ చూడండి, సుమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండెను. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అతను కనిపెట్టుచున్నాడు. పరిశుద్ధాత్మ అతని మీదకు వచ్చాను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. అతడు ఆత్మవశుడై అతడు దేవాలయం లోపలికి వచ్చాను. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తన తల్లిదండ్రులను శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించెను. బాబా దేవుని స్తుతించాడండి. దేవుని చేతులతో ఎత్తుకున్నాడండి. ఈ సుమియోను దేవుని చేతులతో ఎత్తుకున్నాడండి. ఎంత దండిత అండి! ఈయన చేతులతో దేవుణ్ణి ఎత్తుకుంటే యేసు ప్రభు పేతురు చేయబట్టుకొని పైకి లేపాడండి.
ఆయన చేయి పట్టుకుంటే ఎంత ధన్యతండి, ఆయన పట్టుకుంటే ఎంత ధన్యతండి. ఈ భాగ్యం ఎవరికి వస్తుందండి? ప్రభు కొరకు రోషం కలిగి నిలబడే భాగ్యం, ధన్యత ఎవరికి దొరికిద్దండి? అది ప్రభు కొరకు ఎదురు చూసే వారికి మాత్రమే. ఇది అందరికి దొరకదు, ఇది అందరికీ దొరికేది కాదు. ఇది ఆయన అందరి కొరకు, తనకిష్టమైన ప్రజలందరి కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కానీ ఆయనని ప్రేమించి ఆయన కొరకు ఎదురు చూసే వారికి ఆయన పట్టుకునే కృప, ధన్యత దొరికిందండి. ఆయన కొరకు నిలబడే ఒక గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటామండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హత్తుకోవటం అంటే చిన్న విషయం అంటండి. అది మీకు ఈ మాటలు చెప్తుంటేనే నాకు రోమాలు నిలబడుతున్న నిక్కబడుచుకుంటున్నాయండి. నా ప్రభు ఎంత పరిశుద్ధుడు, నా ప్రభు ఎంత సాత్వికుడు, నా ప్రభు ఎంత నీతిమంతుడు. పాపాన్ని జయించి, లోకాన్ని జయించి నీ కొరకు నా కొరకు నిలబడిన దేవుడు ఆయన. మరణ సమయాల్లో కూడా నీ కొరకు నా కొరకు ఆలోచించి తండ్రి వద్దకు చేరిన వ్యక్తి అతను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుని విడిచిపెట్టి నువ్వు లోకానుసారంగా బ్రతకటానికి ఎందుకు ఇష్టపడుతున్నావు? అంత గొప్ప పరిశుద్ధుని విడిచిపెట్టి నువ్వు లోకానుసారంగా బ్రతకటానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? అంత గొప్ప దేవుణ్ణి, నీతిమంతుని విడిచిపెట్టి నువ్వు ఇతరితర పాపాల కోసం ఎందుకు పరుగులెడుతున్నావు? నా బ్రతుకు కూడా నేను ప్రభువుని విడిచిపెట్టి పాపాన్ని వెతుక్కున్న వ్యక్తిని. నేను కూడా వ్యభిచారాన్ని కోరుకున్న వ్యక్తిని, దొంగతనాన్ని కోరుకున్న వ్యక్తిని, పాపాన్ని ప్రేమించిన వ్యక్తిని. ఆ దినాల్లో నాకు నా ప్రభు విలువ తెలియలేదు. ఆ సమయంలో నాకు ఆ ప్రభు కృప విలువ తెలియలేదు. నాకు ఆయన పరిశుద్ధమైన రక్త విలువ తెలియలేదు నాకు. అందుకని ఈ దినాల్లో నేను పశ్చాత్తాపడుతున్నాను ఆయన పాదాలు ఎదుట కూర్చొని. పాపాన్ని ప్రేమించినంతగా నా ప్రభువుని నేను ప్రేమించుంటే ఈ దినం నా పరిస్థితి ఎలా ఉండేదో, నా కుటుంబం పరిస్థితి ఎలా ఉండేదో. నేను పాపాన్ని, లోకాన్ని ప్రేమించినంత విధంగా నేను ప్రభుని ప్రేమించలేకపోయినని సిగ్గుపడుతున్నానండి. ఒక స్త్రీకున్న నిర్ణయం కూడా నాకు లేదని ఇప్పుడు సిగ్గుపడుతున్నానండి. నా ముఖానికి సిగ్గే తగ్గుందని బాధపడుతున్నాను ఇప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీకు నా 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, లోకం శాశ్వతం కాదు, నా ప్రభు శాశ్వతుడు. హల్లెలూయా. లోకం శాశ్వతం కాదు, నా ప్రభు తరతరాలు నివసించే దేవుడు ఆయన. ఆయన ఒక్కసారి మీరు పట్టుకోండి, ఆ తర్వాత దానిలో ఉన్న రుచి మీరు చూడండి. అందుకని ఆయన అంటాడు కదా, రుచి చూసి తెలుసుకోండి నన్ను, ఊరికినే వద్దు, రుచి చూసి తెలుసుకోండి అన్నాడండి ఆయన. ఆ ప్రభువులో ఉన్న రుచి, అనుభవం మనం అనుభవిస్తే ఆయన విడిచిపెట్టాలని ఎలా ఆలోచన వస్తుందండి? ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఎలా ఆలోచన మనకు కలుగుతుందండి? ఆయన విడిచిపెట్టి ఒక్క క్షణమైన ఉండగలమా? నిలబడగలమా? నీవు నేను రాత్రులు పగలు విడిచిపెట్టి బ్రతకచ్చేమో కానీ, దినాలు గడిచిపోవచ్చేమో కానీ, ఆయన కృప నిన్ను నన్ను విడిచిపెడితే ఏమైపోతాం మనం ఈ సమయంలో? నీ క్రిస్మస్ ఏమైపోద్ది? నీ భక్తి ఏమైపోద్ది? నీ రంగులు ఏమైపోతాయి? నీ అలంకరణ ఏమైపోద్ది? నువ్వు పరీక్షించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఇంకా చాలా సందేశం ఉంది. మనకు సమయాభావాన్ని బట్టి నేను మరొకసారి ఈ విషయాన్ని మళ్ళా మీతో పంచుకుంటాను. ఒక మంచి తీర్మానం చేయి ప్రభు కొరకు, నీ కుటుంబం కొరకు ఒక మంచి తీర్మానం చేయి. ఒక మంచి ఆలోచన కలిగి నీ ప్రభు కొరకు నువ్వు నిలబడు. ఒక మంచి నిర్ణయం కలిగి, ఒక అన్న వలె, ఒక సుమియోను వలె నువ్వు ప్రభుని చూసేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టుకోబాకు. ఆ కృప కొరకు వేడుకో, ఆ కృప కొరకు వేడుకో. ఒక మంచి క్రిస్మస్ ఆనందాన్ని నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తావు. ఒక మంచి క్రిస్మస్ సంతోషాన్ని నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తావు. ఆయన నీ కొరకు దిగి వచ్చాడు, నువ్వు ఆయన కొరకు నడువు, అందరిని నడిపించు, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. నీటి బుడగ వంటి జీవితాలు మనవి. ఎప్పుడు పగిలిపోద్దో బుడగ, ఎప్పుడు రాలిపోద్దో ఆకు, ఎప్పుడు ఎగిరిపోద్దో కాగితం మనకు తెలియదు. క్షణం వంటి మన జీవితాలకు, ఆవిరి వంటి మన జీవితాలను ఆయన కాపాడటానికి
తండ్రిని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చాడు. అయ్యో, రేపు నా బిడ్డ మరణిస్తే ఎక్కడుంటాడు? నరకంలో యుగయుగాలు కాలుతుంటాడా? నేను సృజించిన నా బిడ్డ నరకంలో కాలటం ఆయనకి ఇష్టం లేక నీ కొరకు నా కొరకు తండ్రిని విడిచిపెట్టి ఆయనతో యుగయుగాలు స్తుతించాలని, ఆయనతో యుగయుగాలు ఆయన ఆరాధించాలని నీ కొరకు నా కొరకు భూమి మీదకి తేపడ్డాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి ఉదయకాలం దేవుడు మనతో తేటగా మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచించుకొని ముందుకు అడుగులు వేయండి. ప్రభు ఆత్మ మనకు తోడే నడిపించునుగాక. ఆమె. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.